నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం కవి ఓలేటి గారు రచించిన నెంబర్ 1 డిటెక్టివ్ అనే ఒక సస్పెన్స్ కథను విందాం. భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో కారణం తనేనని భర్త ఒప్పుకున్నాడు. కానీ ఒక కానిస్టేబుల్ "నువ్వు నిజంగా నేరం చేశావా?" అని అడిగినప్పుడు "లేదు, నన్ను బలవంతంగా ఒప్పించారు. నా ఫ్రెండ్ ఒక డిటెక్టివ్. మీరు అతన్ని ఇక్కడికి పిలిపిస్తే నేను ఈ ఆపద నుండి బయటపడవచ్చు" అన్నాడు. మరి డిటెక్టివ్ వచ్చాడా లేదా? కేసు ఎలాంటి మలుపు తిరిగిందో ఇక ఆలస్యం ఎందుకు, కథ వినండి. 3 రోజుల క్రితం గౌతమి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి అరుణ శవం ఇంకా లభ్యం కాలేదు. కాగా భార్య ఆత్మహత్య కేసులో తనే కారణమని ఆమె భర్త మనోజ్ ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. నేడో రేపో నిందితుడికి శిక్ష పడే అవకాశం ఉంది. పేపర్ చదివి నిట్టూర్చాడు సిద్ధార్థ. ఎందుకు ఇలా జరిగింది? చేయని నేరాన్ని మనోజ్ ఎందుకు ఒప్పుకున్నాడు? అర్థం కాలేదు. కాసేపు అలాగే ఉండిపోయాడు సిద్ధార్థ. "ఏమయ్యా యాదయ్య, తిరుపతి ప్రయాణం బాగా జరిగిందా?" అడిగాడు ఎస్ఐ వెంకట్. "జరిగింది సార్" సమాధానం ఇచ్చాడు కానిస్టేబుల్ యాదయ్య. "సరే, 4వ నెంబర్ సెల్లో ఉన్నవాడిని కొంచెం జాగ్రత్తగా చూడు. రేపు వాడిని కోర్టుకు తీసుకుని వెళ్ళాలి" అని చెప్పి బయటికి వెళ్ళాడు ఎస్ఐ. కానిస్టేబుల్ యాదయ్య నలుగురితో కలుపుగోలుగా ఉండే మనిషి. సెల్లు దగ్గరికి వచ్చాడు. లోపల ప్రశాంతంగా కూర్చొని ఉన్న మనోజ్ని చూశాడు. కాస్త ఆశ్చర్యం వేసింది. బయట ఆ కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటుంటే విషయం ముందే తెలిసింది తనకి. "ఏమయ్యా, నిన్ను చూస్తే మంచివాడిలా ఉన్నావు. ఎందుకిలా చేశావు?" అడిగాడు యాదయ్య. "నేను చేయలేదు" సూటిగా చెప్పాడు మనోజ్. "మరి ఎందుకు నేరాన్ని ఒప్పుకుంది?" ఆశ్చర్యంగా అడిగాడు యాదయ్య. "మీకు తెలియంది ఏముంది సార్? ఒప్పుకోకపోతే మీ సిఐ ఊరుకుంటారా?" అంతే వేగంగా బదులిచ్చాడు మనోజ్. కాసేపు ఏం మాట్లాడలేదు యాదయ్య. మళ్ళీ మనోజ్ అన్నాడు, "సార్, ఏమీ అనుకోకపోతే ఒక్క మాట. మీరు ఎంతో నిబద్ధతతో ఉంటారు అని విన్నాను. నిజానికి నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి నేను కారణం కాదు. అయితే హంతకుడికి సిఐతో సంబంధం ఉంది. అందుకే నన్ను బుక్ చేశారు. మీరు నాకు ఒక సహాయం చేస్తే నేను బయటపడగలను." "ఏంటది చెప్పు, చేతనైతే చేస్తాను" యాదయ్య ఆసక్తిగా అడిగాడు. "సార్, నా భార్య డైరీ ఉంది. దాంట్లో ఆధారాలు ఉంటాయి. కానీ చూపిస్తే సిఐ ఆధారాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. అందుకే దాన్ని నేను డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నా." "మంచి ఆలోచన. మరి ఆ డైరీ ఎక్కడుంది?" "చెప్తా సార్, అది మా ఇంట్లోనే ఉంది." "అంటే నేను మీ ఇంటికి వెళ్ళి డైరీ తేవాలా?" "అస్సలు వద్దు సార్, మీరు తేలేరు. నాకు ఒక సాయం చేయండి చాలు. నా స్నేహితుడు సిద్ధార్థ ఒక డిటెక్టివ్. తనే ఆ పని చేయగలడు. తనని ఇక్కడికి పిలిచి నాకు తనతో 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే వెంటనే తనే డైరీ తీసుకుని రేపు కోర్టుకు వస్తాడు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు" అన్నాడు. "సరే సరే, తను ఎక్కడ ఉంటాడిప్పుడు?" "ఇందిరా పార్కు చివరి గేటు దగ్గర 4వ నెంబర్ బెంచ్ మీద ఒక్కడే కూర్చొని ఉంటాడు. వెళ్ళి మనోజ్ రమ్మన్నాడు అని చెప్పండి. తనతో ఇంకేం చెప్పకండి." "సరే గాని అతనొక్కడే అక్కడే ఉంటాడు అని ఎలా చెప్పగలవు?" "సార్, ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటలకి మేమిద్దరం అక్కడే కలుస్తాం. అతను పేపర్ చదివి ఉంటే ఈ పాటికే నన్ను చూడటానికి వచ్చేవాడు. రాలేదు అంటే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి." "సరే సరే, నేనిప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను" అన్నట్టుగానే 10 నిమిషాల్లో వచ్చాడు సిద్ధార్థ. "ఏంటిది? ఎందుకు నేరం మీద వేసుకున్నావు?" బాధగా అన్నాడు సిద్ధార్థ. "తప్పలేదురా, ఇంకో దారి లేదు. అదంతా వదిలే సిద్ధార్థ. నేను చెప్పేది విను. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళు. మధ్య హాల్లో చివర బీరువా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అండర్ గ్రౌండ్కి మెట్లుంటాయి. కిందికి వెళ్ళు. అక్కడ ఒక పెట్టి ఉంటుంది. అందులో డైరీలుంటాయి. నా భార్య డైరీ అందులో ఉంది. అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అన్న కారణం కూడా ఉంటుంది. ఆ ఒక్కటి ఉంటే నేను కేసు నుంచి బయటికి వస్తాను. నాకు తెలిసి మన సిఐకి హంతకుడికి సంబంధం ఉండి ఉండాలి. ఆయన ప్రెషర్ తెస్తున్నట్లు నాకొక కానిస్టేబుల్ చెప్పాడు. అందుకే నేను ఆధారాన్ని పోలీసులకు ఇవ్వలేదు" ముగించాడు మనోజ్. "నీ కోసం ఈ మాత్రం చెయ్యనా? ఇప్పుడే మీ ఇంటికి వెళ్తాను. సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు" చెప్పాడు సిద్ధార్థ. "ఇంకో మాట విను సిద్ధార్థ. నువ్వు మా ఇంటి గేటు దగ్గర మా తమ్ముడు ఉంటాడు.
వాడిని అడిగి ఇంటి తాళాలు తీసుకో, దాంతోపాటు ఒక బ్యాగు కూడా ఇస్తాడు, అది భుజానికి తగిలించుకో. ఎందుకంటే నీకు తెలుసు కదా, నా ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు మామూలుగా తాళం తీసినా తలుపు తెరుచుకోదు. నీ వెనుక బ్యాగులో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, దానివల్ల తలుపు సులభంగా తెరుచుకుంటుంది. ఆ బ్యాగ్ని బయటికి వచ్చే వరకు అలాగే ఉంచుకొని వచ్చేటప్పుడు బ్యాగ్ తాళాలు తమ్ముడికి ఇచ్చేయి, సరేనా? నేను యాదయ్య ఫోన్లో నుంచి తమ్ముడికి చెప్పే ఉంచుతాను అన్నాడు. సరే అని చెప్పి బయటికి వెళ్ళాడు సిద్ధార్థ. ఈలోగా బయట ఎస్ఐ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూశాడు యాదయ్య. సరే బాబు, నేను టిఫిన్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు యాదయ్య. ఓ 30 నిమిషాలు గడిచాక మళ్ళీ మనోజ్ దగ్గరికి వచ్చాడు. మౌనంగా కూర్చొని ఉన్నాడు మనోజ్. ఏంటయ్యా, నీలో అసలు టెన్షనే కనిపించట్లేదు, ఏం అంత ధైర్యం అడిగాడు యాదయ్య. తెలీదు చెప్పాడు మనోజ్. సరే, మీ ఇల్లు ఇక్కడి నుంచి కనీసం గంట ప్రయాణం అని విన్నాను, మీ ఫ్రెండు ఎప్పటికి వెళ్తాడు బాధగా అన్నాడు యాదయ్య. అదేం లేదు, అరగంటలో ఈ పాటికే వెళ్ళి ఉంటారు అన్నాడు మనోజ్. ఉంటారా? ఒక్కడే కదా అన్నాడు యాదయ్య. కాదు, తను మీ ఎస్ఐని కూడా తీసుకుని వెళ్తాడు చెప్పాడు మనోజ్. ఓహో, ఎస్ఐ మీకు తెలుసన్నమాట. లేదు, అదేంటి, అప్పుడు మీకు పెద్ద కష్టమే వస్తుంది ఇంకా బాధపడ్డాడు యాదయ్య. లేదు, వాళ్ళిద్దరూ పోలీస్ జీప్లో వెళ్తారు కాబట్టి అరగంటలో వెళ్ళిపోతారు చెప్పాడు మనోజ్. ఎస్ఐ సిద్ధార్థ ఇద్దరూ మనోజ్ ఇంటికి చేరుకున్నారు. వీధి చివర జీపు నాపి ఎస్ఐ అక్కడే నిలబడ్డాడు. సిద్ధార్థ మాత్రం మనోజ్ ఇంటికి వెళ్ళాడు. గేటు దగ్గర మనోజ్ తమ్ముడు నిలబడి ఉన్నాడు. నిన్ను ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి అన్నాడు సిద్ధార్థ. అవును సార్, నేను ఇక్కడ ఎక్కువగా ఉండను చెప్పాడు ఆ కుర్రాడు. తాళాలు ఒక బ్యాగు సిద్ధార్థకిచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ఎస్ఐకి సైగ చేశాడు సిద్ధార్థ. ఇద్దరూ గేటు తీసుకొని లోపలికి వెళ్ళారు. ఈ బ్యాగ్ ఏంటి అడిగాడు ఎస్ఐ. ఇది మ్యాగ్నెటిక్ బ్యాగ్, దీని సాయంతో మనం తలుపులు తీయగలం అన్నాడు సిద్ధార్థ. నీ స్నేహితుడు చాలా తెలివైనవాడు పాపం నవ్వాడు ఎస్ఐ. సరే గాని ఎస్ఐ గారి వల్ల మీకు భయం లేదా బాబు అడిగాడు యాదయ్య. ఉంది, ఇందాక నేను అన్నట్టు మీ సిఐ కాదు, మీ ఎస్ఐయే హంతకుల్లో ఒకడు చెప్పాడు మనోజ్. ఉలిక్కిపడ్డాడు యాదయ్య. మరి దొంగ చేతికి తాళాలిచ్చారా అన్నాడు. ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్ళారు. వాళ్ళు తలుపు తీయగానే లోపల ఆటోమేటిక్గా లైట్లు వెలుగుతున్నాయి. చాలా బాగుంది ఈ ఆలోచన అనుకున్నాడు ఎస్ఐ. ఇద్దరూ బీరువా తలుపులు తీసి మెట్ల మార్గంలో అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. అక్కడ పెట్టి కనిపించింది. శబాష్, మన చేతిలోకి డైరీ చిక్కింది సంతోషంగా అన్నాడు ఎస్ఐ. అవును అంటూ పెట్టి మూత తీశాడు సిద్ధార్థ. అందులో వరుసగా 4-5 డైరీలు ఉన్నాయి. వాటిలో ఆ సంవత్సరం డైరీ తీశాడు. ఒక్కసారి చదువు, తను ఏం రాసిందో తెలియాలి అన్నాడు ఎస్ఐ. సరే సరే అంటూ పుస్తకం తెరిచాడు సిద్ధార్థ. అది సరే బాబు, మరి ఇప్పుడు ఎలా డైరీ వాళ్ళకి చిక్కితే తల పట్టుకున్నాడు యాదయ్య. దొరకదు స్వామి, ఎందుకంటే అక్కడ డైరీ లేదు అన్నాడు మనోజ్. అదేంటయ్యా, మరి డైరీ ఎక్కడుంది అడిగాడు యాదయ్య. సమస్య డైరీ కాదు సార్, మీరు కాసేపట్లో ఒక వార్త వింటారు, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఈలోగా దయచేసి నాకు కొంచెం టీ పట్టుకురాగలరా అదే ప్రశాంతతతో అడిగాడు మనోజ్. ఓకే ఓకే అంటూ ఆలోచిస్తూనే ఇవ్వడానికి వెళ్ళాడు యాదయ్య. 5 నిమిషాల్లో ఒక కానిస్టేబుల్ వచ్చి యాదయ్యకి ఏదో చెప్పాడు. ఒక్కసారిగా స్తబ్దుగా నిలబడిపోయాడు యాదయ్య. గబగబా సెల్లు దగ్గరకు వచ్చాడు. ఏం చేశావు నాయనా, చంపేశావు ఇద్దరిని, మీ ఇంట్లో బాంబు పేలి ఎస్ఐ నీ ఫ్రెండు ఇద్దరు చచ్చిపోయారట, ఏమనుకుంటున్నావు నువ్వు, అయిపోయింది నీ పని. రౌద్రంగా ఉంది యాదయ్య ముఖం. మళ్ళీ అదే ప్రశాంతతతో ఉన్నాడు మనోజ్. యాదయ్య గారు, శాంతంగా ఉండండి, నేను మీకంతా చెప్తాను వింటానంటే అన్నాడు. సరే చెప్పు త్వరగా, నేను వెళ్ళాలి అన్నాడు కోపంగా యాదయ్య. సరే వినండి, నా భార్య ఆత్మహత్యకు కారణం నా స్నేహితుడు, అతనికి సాయం చేసింది మీ ఎస్ఐ. నేను నా భార్య అరుణ 3 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ ఊరు వచ్చాక నా పాత స్నేహితుడు సిద్ధార్థ కలిశాడు.
నాకు ఒకరోజు పని ఉండి బయటికి వెళ్ళినప్పుడు తనొచ్చి నా భార్యకి తెలియకుండా అసభ్యకరంగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత తనను బెదిరించడం మొదలుపెట్టాడు. నాకు చెప్తే బయట పెట్టేస్తాను అన్నాడు. తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. అది మరీ మితిమీరడంతో ఒకరోజు నా భార్య అతని గురించి ఎస్ఐతో డైరెక్ట్గా మాట్లాడింది. ఎస్ఐ సిద్ధార్థకి స్నేహితుడు అని అప్పుడే తెలిసింది. సిద్ధార్థను ఏమీ అనకపోగా తిరిగి నా భార్యతో అసభ్యంగా మాట్లాడాడు. ఇద్దరూ కలిసి తనని చెరచాలి అని చూశారు. కానీ ఇదంతా చీకటి భాగోతం. అరుణ నాకేమీ చెప్పలేదు అని వాళ్ళ ఉద్దేశం. తను కూడా అలాగే ఉండేది. సిద్ధార్థ మా ఇంటికి వస్తూ నాతో బాగానే మాట్లాడేవాడు. కానీ అరుణ నా దగ్గర ఏదీ దాచలేదు. చివరికి వాళ్ళిద్దరి బాధ పడలేక తను ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని అందుకే నేను శిక్షించాను. నేను చేసింది తప్పా స్వామి? అడిగాడు మనోజ్. లేదయ్యా, లేదు. నువ్వు చేసింది కరెక్టే. కానీ చట్ట ప్రకారం తప్పు. నాకు చట్టం ముఖ్యం. నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను అన్నాడు యాదయ్య. సరే, మీ ఉద్యోగం పోవాలి అనుకుంటే చెప్పండి. పెళ్ళి కావలసిన మీ అమ్మాయి ఇంకా సెటిల్ అవ్వని మీ అబ్బాయి గురించి ఆలోచించుకోండి. నా ఉద్యోగం ఎందుకు పోతుంది మధ్యలో? దాదాపుగా అరిచినట్టు అన్నాడు యాదయ్య. అయ్యా, పోదా మరి. మీరే నాకు సహకరించారు. నా స్నేహితుడిని తీసుకువచ్చారు. ఎస్ఐని పంపించారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి కదా. పార్కులో సీసీ కెమెరాలో మీరు నా స్నేహితుడిని తీసుకుని వచ్చినట్లు సాక్ష్యం ఉంటుంది. పైగా మీ సెల్లు నుంచి నా తమ్ముడికి ఫోన్ చేశాను కూడా. ఆలోచించుకోండి ఆపేశాడు మనోజ్. ఏరా బాబు, బాగా బుద్ధి చెప్పావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. ఒకవేళ నేను సాక్ష్యం చెప్పకపోయినా మీ ఇంట్లోకి బాంబు ఎలా వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. దానికైనా నువ్వు సమాధానం చెప్పుకోవాలి అన్నాడు యాదయ్య. ఆ ప్రశ్న ఏం రాదు సార్. నా ఇంట్లో అన్ని చోట్ల నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను. 2 రోజుల క్రితం ఎస్ఐ నా ఇంటికి వచ్చి నా భార్య ఆత్మహత్యకు నేనే కారణమని ఒప్పుకుంటే అసలు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించకుండా దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి నన్ను ఒప్పించాడు. అదంతా కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. పాపం ఆ విషయం మీ గురువుగారికి తెలీదు. అది సరే, మరి బాంబు సంగతి అడిగాడు యాదయ్య. నిజానికి బాంబు ఆ బ్యాగ్లోనే ఉంది సార్. ఆ బ్యాగు మ్యాగ్నెటిక్ బ్యాగ్ కాదు. ఆ బ్యాగును సిద్ధార్థకి ఇచ్చే ముందే నా స్నేహితుడు అందులో బాంబును 10 నిమిషాలకి సెట్ చేసి ఉంచాడు. వాళ్ళు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళారు. అక్కడ సీసీ కెమెరాల్లో బ్యాగ్ వాళ్ళు తెచ్చుకున్నట్టే ఉంటుంది. వాళ్ళు పెట్టి తలుపు తెరవగానే బ్యాగులో ఉన్న బాంబు పేలింది. కాబట్టి సాక్ష్యం ఎవ్వరూ లేరు నవ్వుతూ అన్నాడు మనోజ్. బాగుందయ్యా, చాలా తెలివైన వాడివి. అవును, మీకిన్ని తెలివితేటలుంటే నీ స్నేహితుడు డిటెక్టివ్ కదా, వాడికెందుకు లేవు? ఆశ్చర్యంగా అన్నాడు యాదయ్య. మీకు తప్పు చెప్పాను సార్. డిటెక్టివ్ వాడు కాదు, నేనే. అదే నవ్వు మనోజ్ ముఖంలో. ఓరి దేవుడా, నువ్వు మామూలోడివి కాదు. ఇంత ఈజీగా శత్రువుల్ని చంపొచ్చా? కానీ నాకు ఇంకో సందేహం ఉంది. నీ భార్య చనిపోయినా నీకెందుకు బాధ లేదు? అంతేకాదు, ఇంత తెలివైన వాడివి భార్య చనిపోకుండా ఎందుకు కాపాడుకోలేకపోయావు? త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి అన్నాడు యాదయ్య. తప్పకుండా సార్. నిజానికి నా భార్య నాకన్నా తెలివైంది, ధైర్యవంతురాలు కూడా. చనిపోయే అంత పిరికిది కాదు. తన జోళ్ళు హ్యాండ్ బ్యాగు వంతెన మీద ఉంచి కాలువలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. చూసిన వాళ్ళు మునిగిపోయింది అనుకున్నారు. పాపం తన కోసం వెతికి దొరకలేదు అన్నారు. కానీ నా ప్రియమైన అరుణ బ్రతికే ఉంది. నెత్తి మీద పిడుగు పడింది యాదయ్యకి. అంటే ఇద్దరూ నాటకమాడి వీళ్ళని చంపేశారన్నమాట అన్నాడు. మరి ఏం చేయమంటారు సార్? ఒకటి చంపాలి లేదా ఏడుస్తూ చావాలి. నాకైతే మొదటిదే కరెక్టు అనిపించింది. మీరేమంటారు సార్ అన్నాడు మనోజ్. అంతే, ఇంకా మళ్ళీ మాట్లాడలేదు యాదయ్య. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.